రామ్ చరణ్ కథానాయకుడుగా శంకర్ దర్శకత్వంలో రూపొందించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుగ్గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే, రామ్ నందన్ ఓ యువ ఐపీఎస్ అధికారి కాలేజీలో తన ప్రేమించిన దీపిక యారా అద్వానీకి కోసం వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. తనలో కోపాన్ని తగ్గించుకుంటాడు. ఆమె కోసమే ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అవుతాడు. విశాఖ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోగానే మినిస్టర్ బొబ్బులి మోపిదేవి అతని గ్యాంగ్ తో యుద్ధం మొదలవుతుంది. అభ్యుదయ పార్టీకి చెందిన మోపిదేవి తండ్రే ముఖ్యమంత్రి సత్యమూర్తి. పదవుల కోసం ఆరాటపడే మోపిదేవి ముఖ్యమంత్రి పదవి కోసం ఎలాంటి ఎత్తులు వేశాడో, అడ్డొచ్చిన ఐఏఎస్ అధికారిని రామ్ చరణ్ ని అధికార బలంతో ఏం చేశాడు, బదులిచ్చాడు. రామ్ చరణ్ మోపిదేవికి ఎలాంటి బదులిచ్చాడు, అభ్యుదయ పార్టీ అప్పన్న పార్వతితో రామ్ నందన్ కి ఉన్న సంబంధం ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. శంకర్ గతంలో ఒకే ఒక్కడు, శివాజీ తదితర సినిమాల్ని సృష్టించినట్లుగానే వ్యవస్థ ప్రక్షాళన చుట్టూ సాగే కథ ఇది. ఓ యువ ఐఏఎస్ అధికారి, రాజకీయ నాయకుడు మధ్య సాగే ఓ యుద్ధం. అక్కడక్కడ శంకర్ మార్క్ విజువల్స్, అప్పన్న ఎపిసోడ్ కొన్ని మెరుపులు మినహా కథనం ఎమోషనల్ పరంగా పెద్దగా మనసుల్ని తాకలేదు. వాస్తవికతతో కూడిన సినిమాలన్నీ ఇష్టపడుతున్న తరం ఇది. వాళ్ళకి తెరపై ఇది ఎప్పుడు చూడనటువంటి ప్రపంచాన్ని చూపించాలి, లేదంటే వాస్తవానికి దగ్గరగా అనిపించే కథైనా ఉండాలి. ఈ రెండిటికి కాస్త దూరంగా సాగిందనే చెప్పాలి గేమ్ చేంజర్. శాసన వ్యవస్థ, ఎన్నికల సంఘం చుట్టూ సాగే సంఘటనల సమూహారం ఈ సినిమా సాగుతుంది. మీడియా, సామాజిక మాధ్యమాల హవా సాగుతున్న ఈ రోజుల్లో ఎన్నికలు ఎలా జరుగుతాయి, ముఖ్యమంత్రులను ఎలా ఎన్నుకుంటారో సామాన్యుడు సైతం తెలుసుకుంటారు. అన్ప్రిడిక్టబుల్ అంటూ ఊహించిన శంకర్ ఆ నేపథ్యాన్ని 90s లో వచ్చిన సినిమా పూర్తి నాటకీయంగా సహజత్వానికి దూరంగా తెరపై ఆవిష్కరించారు. ఒకే ఒక్కళ్ళలో ఒక రోజు సీఎం గుర్తు చేస్తూ మొదలవుతుంది ఈ సినిమా. ఐఏఎస్ గా బాధ్యతలు తీసుకున్న రామ్ నందన్ క్రమాలను, ఎలా అవినీతి పరులను ఎలా ఛేదించాడు అనేది ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి చూపిస్తారు. ఆ క్రమంలో మినిస్టర్ బొబ్బిలి మోపిదేవికి రామ్ నందన్ కి మధ్య మొదలయ్యే యుద్ధం సినిమా కాస్త ఆసక్తిగా మారుస్తుంది. అంతలోనే మొదలయ్యే రామ్ నందన్ ఫ్లాష్ బ్యాక్ కథని మరో దారి పట్టిస్తుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా రామ్ చరణ్ కొత్త అవతారంలో కనిపించిన ఆ నేపథ్యంలో వచ్చే ప్రేమ కథ పెద్దగా మెప్పించదు. సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ సీన్ తర్వాత వచ్చే మలుపు మాత్రం ఆకట్టుకుంటుంది. శంకర్ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ మాత్రం పర్వాలేదు అనిపించగా, సెకండ్ హాఫ్ లో వచ్చే ఎపిసోడ్ మాత్రం కొంచెం బాగా ఉంది అనే చెప్పుకోవాలి. అప్పన్న పోరాటం, రాజకీయాల్లోకి అడుగు పెట్టడం, ఆ క్రమంలో తనకి ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో మంచి డ్రామా పండిందనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఎవరు ఎలా చేశారంటే, రామ్ చరణ్ 3 కోణాల్లో సాగే పాత్రలో తెరపై కనిపిస్తాడు. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా, పన్నగా, పబ్లిక్ సర్వెంట్ గా మంచి నటని ప్రదర్శించాడు. ఆయన లుక్స్ కూడా ఆకట్టుకుంటాయి. అప్పన్న పాత్రలో ఆయన నట మరింత ఆకట్టుకుంటుంది. యారా అద్వానీ పాటల్లో తన అందంతో కట్టిపడేస్తుంది. అంజలి నటనకి ప్రాధాన్యత ఉన్నటువంటి పార్వతి పాత్రలో అల్లరించింది. ఆమె 2 రకాలుగా లుక్స్ తో కనిపిస్తారు. ఆమె పాత్ర నేపథ్యంలో ఎమోషనల్ అయితే పండిందనే చెప్పుకోవాలి. మినిస్టర్ మోపిదేవిగా ఎస్ఏ జూరియా నటన సినిమాకి హైలైట్. హుషారైన తన నటనతో విలనిజం పండిస్తూనే అక్కడక్కడ నవ్వించాడు. శ్రీకాంత్ కూడా 2 లుక్స్ తో సందడి చేస్తాడు. కథని మలుపు తిప్పే కీలక పాత్ర ఆయనది. జయరాం, సముద్రగని, రాజీవ్ కనకాల పాత్రలు కూడా పర్వాలేదు అనిపిస్తాయి. తిరు విజువల్స్ తో ఆకట్టుకుంది. ప్రతి సన్నివేశం చాలా బాగా అనిపిస్తుంది. తమన్ సంగీతం కూడా పర్వాలేదు అనిపిస్తుంది. పాటల కంటే నేపథ్య సంగీతంలో సినిమాపై ప్రభావం చూపించారు. జరగండి జరగండి సాంగ్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకా బలహీనత విషయాలకు వస్తే, కాలం చెల్లని కథనం, అలాగే ఎక్కువైనటువంటి ఎమోషనల్స్, వీటి వల్ల ఈ సినిమాని మనము ఒకసారి చూడగలుగుతాం. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.